పావు కిలో రాదు, అర్ధ కిలో వేసుకో, 20 రూపాయలు. ఫ్రై చేసుకోవాలి. కొంచెం భయం అవుతుంది ఈరోజు, ఎందుకంటే అయితే భయం ఎందుకు అవుతుందంటే అది 40 రూపాయలు పడ్డది ధర. ఇది ఉన్నందుకే భయమైంది నాకైతే. ఎట్లో ఏమవుతుందో, పోతుందో, ఏం చేస్తుందో. ఇది దందా బాయ్, దందా ఇది. ఇగో ఇది మన బోయినపల్లి మార్కెట్. యాజ్ యూజువల్గా ట్రాఫిక్ ఈరోజు తక్కువ ఉంది, ఎందుకంటే ఈరోజు ఫ్రైడే కాబట్టి ఈరోజు చాలా తక్కువ మంది వస్తారు. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు శుక్రవారం, మనం బోయినపల్లిలో ఉన్నాం ఇప్పుడు. నిన్న ఏంటంటే నిన్న మేడే కాబట్టి గురువారం మనకు కలిసి వచ్చింది. గురువారం మనం ఎట్లా చేయాలని ఉంటుంది కాబట్టి మనకి నిన్న మేడే వచ్చి కొంచెం బతికించేసింది. నిన్న మార్కెట్ అయితే బంద్ ఉండే, నిన్న మార్కెట్ అయితే చేయలేము, అందుకే ఈరోజు శుక్రవారం కాబట్టి ఈరోజు బోయినపల్లికి వచ్చినాం. ఈరోజు 2 ఐటమ్లు వేసుకుందాం టైగర్తోని, ఓకేనా? జస్ట్ ఒక 2 ఐటమ్లు వేసుకొని అమ్మేసుకుందాం. మిర్చి వేద్దామని అనుకుంటున్నా, కాకపోతే మనకు మార్కెట్లో మొత్తం మిర్చి కొంచెం ఇట్లా మురిగిపోయినట్టుగా అనిపిస్తుంది. మంచి మిర్చి కనిపించలేదు ఇప్పటిదాకా. ప్లస్ ఏంటంటే మిర్చి జర ఎండాకాలంలో ఎక్కువ అవుతుంది, ఎందుకంటే ఖరాబ్ అవుతుంది, తక్కువ వస్తుంది, మార్కెట్కి డిమాండ్ ఎక్కువ ఉంటుంది. కొంచెం మనకు మిర్చిలనే లాభం వస్తుంది కాబట్టి మిర్చి వేసుకుందామని చూస్తే అది మంచిగా వస్తుంది. మంచి లేదు ఇప్పటిదాకానైతే, మంచిది కనిపించలేదు. చూస్తున్నా మిర్చి గురించి లెంకుతున్నా ప్రజెంట్ అయితే. నాకు దొరకలేదు చేయాల, మనం కాకరకాయలు వేసినాం, ఈ మిర్చి బదులు కాకరకాయలు వేసినాం. కాకరకాయలు జర బాగున్నాయి. ఇది 400 కవరు. ఇగో ఇవి మనం 4 కవర్లు వేసినాం కాకరకాయ. మనం చిక్కుడుకాయ వేసినాం, ఇత్తులు చిక్కుడుగా, దానికి బరాబర్ 3000 అయినా అనమాట. అది 72 కిలోలు వచ్చింది, 72 73 వచ్చింది. 40 రూపాయలు ధర పడ్డది, చాలా కాస్ట్ ఈరోజు దానికి. పావిరివి అర్ధ కిలో 30 పోవాలి, అది కిలో దగ్గరే మన 20 రూపాయలు వస్తాయి. అది బండ్లో వేయించేసినాం, అది బండ్లు ఉంది. అది దీనికి ఎంతైనా బరాబర్ 3000 అయినాయి దీనికి. ఇది 40 రూపాయలు ధర పడ్డది, మనకు 72 కిలోలు వచ్చింది. మన చిక్కుడుగా చిన్న చిక్కుడుగా పెద్ద చిక్కుడుగానే 70 రూపాయలు ధర పడ్డది. ఇది 70 రూపాయలు అన్న, 70 కిలోలు పడ్డది. మిర్చి వచ్చింది, తీసుకోనా? కొంచెం భయం అవుతుంది ఈరోజు, ఎందుకంటే చిక్కుడుగా గురించి అది అనవసరంగా చేసిందా అని అనిపిస్తుంది. అది కొన్ని అప్పుడప్పుడు అట్లనే చేస్తాం మనం. మనకి ఏమైతే సడన్గా పోయి వేసేస్తాం, వేసిన తర్వాత భయం అవుతుంది, అది పోతుందా పోదా అని చెప్పేసి. చిక్కుడుగా బాగానే ఉంది కానీ ఇప్పుడైతే భయం అవుతుంది నాకు వేసిన తర్వాత. అదొకటే 3000 అయింది దానికి, 3000. అయితే భయం ఎందుకు అవుతుందంటే అది 40 రూపాయలు పడ్డది ధర కాబట్టి అది పోతుందా పోదా అని చెప్పేసి భయం అవుతుంది. అర్ధ కిలో 30 అంటే ఇప్పుడు డౌటే అనిపిస్తుంది నాకైతే. ఇగో ఇది మన పాపిడి చిక్కుడుగా, ఇది పాపిడి అంటారంట దీన్ని. బాగానే వెళ్ళింది, కొంచెం పోస్తుంది, ఇంకా మొత్తం పోయలే. ఇది మన కాకరకాయలు ఇవన్నా 3 కవర్లు ఎంటకి ఉన్నాయి. ఇది ఇంకా పోయలే, ఇప్పుడు వచ్చినా దుకాణం అయితే పోస్తున్నా. సెట్ చేసిన తర్వాత మళ్ళీ చూపెడతా. ఇగో ఇది మన చిక్కుడుకాయ మొత్తం పోసేసినాం. దీన్ని పాపిడి చిక్కుడుగా అంటారంట, ఇందాక మా కాక చెప్పిండు. ఇది ఉన్నందుకే భయమైంది నాకైతే. ఎట్లో ఏమవుతుందో, పోతుందో, ఏం చేస్తుందో. కాకరకాయ మనం 2 కవర్లు వేసినాం, 2 కవర్లు గుమ్మరిస్తాం, 2 కవర్లు ఎంటకు ఉన్నాయి. అవి పోయాలి గిరాకీ అయితే. మార్కెట్ అయితే ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. అయ్యో ఇది మార్కెట్, చూద్దాం, అమ్మేయడానికి ట్రై చేద్దాం. ఈ మిర్చి, ఈ పాపిడి చిక్కుడుగా ఎట్లా పోతుందో పోదో భయమైనా అవుతుంది నాకైతే. అనవసరంగా వేసినా అనిపిస్తుంది. చూద్దాం పోతుందా పోదా. టైం 6:30 అవుతుంది. ఇప్పటిదాకానైతే జర గిరాకీ బాగానే ఉంది, పోతుంది. మనం అనుకున్న దానికన్నా అనుకున్నట్టయితే లేదు, జర గిరాకీ అయితే పర్వాలేదు అన్నట్టు ఉంది. కాకరకాయలే కొంచెం తక్కువ ఉంది. ఇది పావిరివి అర్ధ కిలో 30 చిక్కుడుకాయ. కాకరకాయలు అర్ధ కిలో 30 అన్న, పావిరివి అర్ధ కిలో 30. కాకరకాయలు మనం అనుకున్న దానికన్నా కొంచెం రివర్స్ అనిపిస్తుంది. కాకరకాయలు పోతాయి అనుకున్నా కానీ కాకరకాయలు పోతలేవు. చిక్కుడుకాయ పోదనుకున్నా, చిక్కుడుకాయ పోతుంది. చూద్దాం. ఫస్ట్ హాఫ్ అయిపోయింది, ఇప్పుడు సెకండ్ హాఫ్లో ఎట్లయితే గిరాకీ. పబ్లిక్ అయితే బాగానే వస్తారు. పబ్లిక్లో టైం అయితే 7:49 అవుతుంది. సెకండ్ హాఫ్ అయిపోయింది మన మార్కెట్. సెకండ్ హాఫ్ అయిపోయే లోపు మన చిక్కుడుకాయ మొత్తం అంతా పోయింది. పోదనుకున్నా, ఇది భయపెట్టించింది కానీ వెళ్ళిపోయింది ఎట్లా అట్లా. అర్ధ కిలో 30 అమ్మేసినాం. ఇది కాకరకాయ అయితే ఇంకొక 4 కిలోలు ఉంటుంది. ఇది అంతే, అన్ని కవర్లు వచ్చేసినా, 4 కవర్లు వచ్చేసినా ఇది మిగిలింది కాకరకాయ.
మన పైసలు వచ్చిన రాలో ఇంకా లెక్క పెట్టాలి. ఇంకా మార్కెట్ అయితే ఇంకా అర్ధ గంటనైతే నడుస్తుంది. సో పబ్లిక్ అయితే వస్తున్నారు. ఇంకా ఇంకో హాఫ్ అన్ అవర్ అయితే నడుస్తుంది. అప్పట్లోపు కాకరకాయలు అయితే ఉడగొట్టేద్దాం మనం. ఎంతో కొంత ఉడగొట్టేద్దాం. ఇంకా పావు కిలో రాదు, అర్ధ కిలో వేసుకో 20 రూపాయలు. ఫ్రై చేసుకోవాలి. పావు కిలో రాదు. అయితే కాకరకాయలు ఒకటి కొద్దిగా లేట్ అయిపోయినాయి. నేను ఏమనుకున్నా అంటే అసలు పోదనుకున్నా, కానీ 2 అయిపోయినాయి. పావు 20, అర్ధ కిలో 30. లేదు చిల్లది ఒక 20 రూపాయలు. కాకరకాయలు లాస్ట్ కొన్ని మిగిలినాయి, అర్ధ కిలో 20 చేస్తున్నా. మన ప్రాఫిట్ అయితే లెక్క పెట్టేసిన, ఇంటికి పోయిన తర్వాత చెప్తా. సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు బ్రో. అలా అర్ధ కిలో 20 లేనా, 20 రూపాయలు చిల్లర లేదు. వద్దు వద్దులే. ఇందాక 100 అంటే చేంజ్ కావాలి. చేంజ్ లేదు అయిందాక పట్టు 20 రూపాయలు ఇలా. అరే లేదక్క ఉంటాయన్నా చెప్పు. 10 రూపాయలు 10 రూపాయలు అక్క. అయిపోయినాయి అక్క, వేసుకో. గవే మిలిగినాయి. అర్ధ కిలో 20 వేసుకో అన్న, 20 రూపాయలు చేంజ్. బాయ్ కాకరకాయలు కూడా అయిపోయినాయి. ఇంకా ఎత్తుకో, ఇంకా ఇంటికి వెళ్ళిపోవడం. ఇంకో 2 కిలోలు 3 కిలోలు ఉంటాయి అంతే. చలో మొత్తం కంప్లీట్ అయిపోయింది. మన మార్కెట్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇగో మొత్తం కాకరకాయలు కంప్లీట్. అన్న బెండకాయలు కూడా కంప్లీట్ అయిపోయినాయి. మన చిక్కుడుకాయ కూడా కంప్లీట్ అయిపోయింది. ఏం కాదు బ్రో, ఇగో చూడు. అరే చూడు బ్రో, ఏం కాదు బ్రో. చాలా సిగ్గుపడుతుండు. మన అయితే మొత్తం అయిపోయింది. మార్కెట్ అయితే ఇంకో హాఫ్ అన్ అవర్ దాకా నడుస్తుండొచ్చు. ఇంకా పబ్లిక్ అయితే వస్తున్నారు. ఇంకా ఇది మార్కెట్ సంగతి. ఇంకా ఇంటికి వెళ్ళేసి మనం ప్రాఫిట్ అయితే లెక్క పెట్టేద్దాం. లెక్క పెట్టేసినాం. ఇంటికి పోయిన తర్వాత కొంచెం క్లియర్గా లెక్క పెట్టేద్దాం. ఇవి మన మాల్ పైసలు అనమాట. ఇవి 4000 ఉన్నాయి. మనం మొత్తం 4500 వేసినాం. మాల్ కిరాయిలతో సహా మొత్తం అంతా కలుపుకొని 4000. ఇవేమో 4000 ఉన్నాయి. వీళ్ళకి ఇంతకు 500 తీసి పొద్దున 500 తక్కువ పడితే, యాక్చువల్గా మనం 4000 తీసుకుపోయినాము. దాంట్లో 500 తక్కువ పడితే వేరే దగ్గర అడిగి తీసుకొని మనం 4500 వేసినాం మొత్తం మాలు. 500 వాళ్ళకి తెచ్చేసినాం. ఇగో మనం తీసుకుపోయిన పైసలు 4000 అయితే ఉన్నాయి. ఇది మనకు వచ్చిన ప్రాఫిట్. ఇవి ఎంతున్నాయి అంటే బరాబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 2000 ఉన్నాయన్నమాట. ఆన్లైన్లో ఒక 100 పడ్డది, 110 పడ్డది. మనకు 2120 రూపాయలు వచ్చినాయి అన్నమాట ఈరోజు మొత్తం. ఈరోజు ఏంటంటే నేను చిక్కుడుగా వేసిన తర్వాత మస్తు భయపడ్డా. అది 40 రూపాయలు ధర పెట్టేసినాము. అది అర్ధ కిలో 20 అడుగుతుండొచ్చేమో, దాని ధర దానికే వేస్తామేమో. అప్పుడు మనకు జోకినందుకు ఇంకా మనమే లాస్ అవుతామేమో అని అనుకున్నా. కాకపోతే అది అర్ధ కిలో 30 పడితే ఆరామ్సే పోయింది. ఎందుకు పోయిందంటే ఈరోజు మార్కెట్లో అసలు అది ఎవరి దగ్గర లేదు, అందుకని పోయింది. ఇంకా దాని దగ్గరికి ఇంకోసారి పోను. ఎందుకంటే చాలా భయపెట్టించింది. ఈ గుమ్మరిచ్చిన కొద్దిసేపటి వరకు గిరాకైతే కాలేదు, అందుకని నాకు భయమైంది. ఎట్టగేలకు మొత్తం కాకరకాయ మన చిక్కుడుకాయ 2 అయితే అయిపోయినాయి. మనకు 2000 ప్రాఫిట్ అయితే వచ్చింది. 2120 రూపీస్ అయితే వచ్చింది. అదే అనమాట. ఇది మళ్ళీ రేపు పొద్దున బోయినపల్లికి అయితే పోవాలి. ఎందుకంటే మన మాల్ లేదు రేపు. ముందే సాటర్డే. రేపు కూడా ఏదో జస్ట్ 2-3 ఐటమ్లు వేసుకుందాం అంతే. ఒక 3-4 వేసుకుందాం అంతే. వేసుకొని రేపు కూడా మంచి ప్రాఫిట్ కొడదామని చూస్తున్నా. మీరు చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటలేరు. చేయండి కొద్దిగా. మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు కూడా కొంచెం డైలీ వీడియోస్ అప్లోడ్ చేయాలని చెప్పేసి కొంచెం మోటివేషన్ వస్తుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్రాఫిట్ నచ్చితే లైక్ చేయండి. మనకు లైన్గా 4 డేస్ నుంచి 2K వచ్చింది. డైలీ 2000 వచ్చింది. మనకి 8000 వచ్చినట్టు ప్రాఫిట్. అది 4 రోజులలో 8000 వచ్చింది. కష్టం కూడా బాగానే అవుతుంది అనుకోండి. కష్టానికి తగ్గ ఫలితం అయితే వస్తుంది. ఈ మధ్య ఈ 4 రోజులు అయితే వచ్చింది. చూద్దాం మళ్ళీ రేపు ఎట్లయితుందో. ఓకేనా? అప్పటి వరకు ఉంటా. బాయ్.